ఎన్నికల సాకు రైతు భరోసాకి షాకు. పెట్టుబడి సాయం వాయిదాల పర్వం. పురపోరు తర్వాత ఇస్తామంటున్న సీఎం. గతంలోనూ భరోసా లేని మాటలెన్నో. తాజాగా మరోసారి సర్కార్ వాయిదా. ఓట్లు దండుకునేందుకు మళ్ళీ హామీ. ముందే ఇవ్వచ్చు కదా అంటున్న రైతులు. ఎన్నికలు గడిస్తే ఎగ్గొట్టే వ్యూహమా అంటూ నాకొకటి అనుమానము. అదేమన్నా ఎన్నికల కోసం ఇస్తున్నటువంటి పథకమా, లేకపోతే కంటిన్యూగా నడుస్తున్నటువంటి పథకమా? పెన్షన్ ఉంది, నెల నెల ఇస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయని పెన్షన్ ఆపిర్రా? ఇది 6 నెలలకు ఒకసారి పంట సాయం ఇస్తారు. అది ప్రభుత్వ పథకం. అది ఇప్పుడు పెట్టింది కాదు, నిన్న పెట్టింది కాదు, మొన్న పెట్టింది కాదు, ఇప్పుడున్న షిపాయిలు పెట్టింది కాదు. 2018లో కేసీఆర్ పెట్టింది. అప్పటి నుంచి వస్తూ ఉంది. ప్రతి సంవత్సరంకి 2 పంటలకు వేస్తూ ఉన్నారు. మధ్యలో ఎగబెట్టిరు, అది వేరే విషయం వీళ్ళు. సో అట్లాంటి పథకం కంటిన్యూషన్గా ఉండగా ఇలా ఎన్నికలు అడ్డం వచ్చినాయి మీకు. ఇదో సాకా, కుంటి సాకు ఏదో అన్నారట. ఇక కొన్ని భూత సామెతలు ఉంటాయి, నేను చెప్పగానే శాతకాక ఏదో ముచ్చట్లు చెప్పినట్టు ఉంటుందట. ఏమవసరం? ఇలా మున్సిపల్ ఎన్నికలు ఏదో అడ్డం ఉన్నట్టు. అదకంటే ముందు ఏం చేశారు? ఇంకోటి, ఎన్నికల కోడ్ ఉంటే ఇవ్వకపోవడానికి ఏదైనా కొత్త పథకం, అదేమన్నా కొత్త పథకం ఏదైనా ఇస్తున్నారు, కొత్తగా ఏదైనా తాయిలాలు ఇస్తున్నారు, లేదా ప్రలోభానికి గురి చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఆల్రెడీ ఇస్తుందే కదా, ఆల్రెడీ నడుస్తుందే కదా. ఇస్తున్నటువంటి పథకాన్ని మీరు గతంలో మీరు ఆపారు. ఇంకా నవంబర్ 23 కంటే ముందు, అదే నవంబర్ 23 సంవత్సరంలో మనకు గుర్తుండాలి. కరెక్ట్గా హరీష్ రావు చెప్పిండు, మంగళవారంకి వెళ్ళి పడతాయి మీకు పైసలని. దాన్ని తీసుకుపోయి చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చొని ఆపిచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూర్చొని ఆపిచ్చారు లెటర్ రాసి. ఇక చూసిరా, బీఆర్ఎస్ మళ్ళీ ఓట్లు దండుకోవడానికి రైతు బంధు పథకం. అది ఆల్రెడీ కొనసాగుతున్న పథకమే, కంటిన్యూ ఉన్నదే. అదేం కొత్తగా వేస్తుందా? కానీ ఇక్కడ మాత్రం మోసం. ఇగో మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మశక్యమేనా అనే చర్చ జరుగుతుంది. గతంలోనూ ఇలాంటి హామీలు చాలాసార్లు ఇచ్చారని, కానీ రైతు భరోసా మాత్రం దక్కలేదని రైతులు చర్చించుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికలు పూర్తవగానే ఒక్కో రైతు ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామంటూ ఆశ కల్పించారు. తీరా ఎన్నికలు నవంబర్ పూర్తయి డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే మే నెలలో రైతు భరోసా వేశారు. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధులతోనే. ఎకరానికి 5,000 చొప్పున మాత్రమే జమ చేశారు. ఆ తర్వాత ఒక్క సీజన్ పూర్తిగా ఎగ్గొట్టి మరో 2 సీజన్లలో కోతలు పెట్టారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎప్పుడు ఖచ్చితంగా అమలు కాలేదని ఇప్పుడు కూడా అంతేనని అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల తర్వాతనే ఎందుకు? ఎన్నికల ముందు రైతు భరోసా చేస్తే మన తప్పు అవుతుందా, పాపం అవుతుందా? చెప్పండి. అదేమన్నా పాపమా, మహాపాపమా, దారుణమైనటువంటి పాపమా? వేస్తే ఏమైనా అవుతుందా, మునిగిపోతుందా? ఇగో పంపిణీ చేయొచ్చు కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పడం, ఆ తర్వాత హామీలు ఎగ్గొట్టడం సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కు పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా మనం రోజు మాట్లాడుకుంటాం, కానీ ముచ్చటేంది చెప్పన్నా, రేవంత్ రెడ్డి ఒకసారి ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు, లేకపోతే ఒక ఇంటర్వ్యూలో కావచ్చు. ఏమంటాడంటే, వాళ్ళు నమ్ముతుర్రు, మేము చెప్తూనే ఉంటాం, నమ్మినోనే కదా మోసం చేసేది, నమ్మకపోతే మోసం ఎట్లా సాధ్యమవుతుంది, నమ్మినోనే మోసం చేస్తాం కదా అని చెప్తుండే. ఓపెన్గా నమ్మిరు కాబట్టి మేము ముంచుతున్నాం వీళ్ళని చెప్పారు. అప్పుడు ఇక అంత మంచి ఉదాహరణ చెప్పినాక, అంత మంచి భావనతో ఉన్నాక ఇంకా ఆయనను ఈ మాటలు అంటుండే, ఆ మాటలు అంటుండే ఎందుకు? మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం అంటూ. ఎన్నికల తర్వాత అంటే భరోసా ఎగ్గట్టే కుట్రనేనా? ఎన్నికలకు రైతు భరోసాకు లింక్ పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల తర్వాత భరోసా అంటే ఎగ్గొట్టడమేనని అభిప్రాయాలు వస్తున్నాయి. వ్యవసాయానికి ఎన్నికలకు ఏం సంబంధం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులకు అండగా నిలవాలని చిత్తశుద్ధి ఉంటే పంటలు వేసే సమయంలో రైతు భరోసా ఇవ్వాలి, కానీ ఎన్నికలకు ముడిపెట్టి ఆపడం ఎందుకనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైతు భరోసా పెట్టుబడి సాయం సీజన్ ప్రారంభంలో నాట్లు వేసే సమయంలో పంపిణీ చేస్తేనే రైతులకు ప్రయోజనం. డిసెంబర్, జనవరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారం కల్లా పంపిణీ పూర్తి చేస్తే ఆ మేరకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పుతుంది. కానీ యాసంగి పంటల సాగు పూర్తవుతున్న ప్రభుత్వం రైతు భరోసా పంపిణీపై ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. అందుకే తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామంటూ మాయమాటలు చెప్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎంత వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది అంటూ ఒక ముచ్చట ఏంటంటే, ఎట్టయినా సరే ఇచ్చుడు తప్పించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మున్సిపాలిటీలలో వీళ్ళకు గెలుపు వచ్చిందనుకో, ఎట్లా గెలిచినాం కదా ఇవ్వకున్నా సరే, గెలిచిరు కదా, ఇక గెలిచినాం కాబట్టి ఇవ్వకున్నా సరే అదొకటి జరుగుతుంది. ఓడిపోయారు అనుకో, ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ బీజేపీ గెలుచుకుందనుకో, ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకుందనుకో, ఆహా మమ్మల్ని కూడా కొడతారు, ఇక మేము ఏం చేసుకుంటారో చేసుకోపోరు, మేము మొన్నదాకా ఇవ్వకపోతే మీరు ఏమైనా చేసిరా మమ్మల్ని, ఇప్పుడు కూడా మేము మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు, అట్లా ఎగబెట్టారు. 2 ఏదంటారు కదా, ఒక్క కత్తికి 2 వైపులా పదన అన్నట్టు వాళ్ళు 2 దిక్కులా ప్లాన్ చేసుకోరు. మంచిగా అవకాశం ఇచ్చి మొత్తం గెలిపిస్తే మేమేమి ఇచ్చినా ఇవ్వకుండా మమ్మల్ని గెలిపిస్తారు కదా అని చెప్పి ఇడిచిపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ
ఓడిస్తే అరే మమ్మల్ని ఓడిస్తారా ఇక మేము ఇయ్యం పోరు ఏం చేసుకోపోరు అనే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో యాసంగి భరోసాను జనవరిలో ఇవ్వాల్సింది మేలో జమ చేసింది. ఆ తర్వాత వానాకాలం రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. ఆ తర్వాత యాసంగిలో 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే పంపిణీ చేసి మిగిలిన వారికి ఎగనామం పెట్టింది. ఒక్కసారి గత వానాకాలంలో రైతులందరికీ సమయానికి పంపిణీ చేసింది. 9 రోజుల్లోనే పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించుకుంది. కానీ ఈ యాసంగిలో కథ మళ్ళీ మొదలుకొచ్చింది. ఈసారి పూర్తిగా లేదా కొందరికి ఎగ్గొట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అంటూ ఇక్కడ ఇగో ఎవరంటారు నిరంజన్ రెడ్డి ఏమంటున్నారంటే ఓట్ల కోసమే రైతు భరోసా, ఒకనాడు మిమ్మల్ని కూడా కట్టిన అన్నారు, ఒకనాడు మీరు చేసింది కూడా గదే కథ అని చెప్పారు. తెచ్చిందే అసలు పైసలతోని ఓట్లు కొనడానికి డైరెక్ట్గా ఈ పథకం తెచ్చిరన్నారు. కానీ ఎంతమంది రైతులకు ఉపయోగపడ్డది అనేది మనలాంటి వాళ్ళు చెప్పినాం. అప్పుడు కూడా ప్రతిపక్షం అట్లే అన్నది. కానీ ప్రభుత్వ సొమ్ముతోని కేసీఆర్ ఓట్లు కొంటుండు అని అన్నారు. 2018లో చెక్కులు ఇచ్చినాడు, ఆ తర్వాత క్రెడిట్ చేసినాడు. కాకపోతే నేనేమంటా అంటే చాలామంది రైతులకు ఉపయోగపడ్డది, లక్షలాది మంది రైతులకు ఉపయోగపడ్డది. అది తెలియకపోతే ఎవడేం చేయలేడు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇట్లా చేస్తున్నారని అంటూ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు రైతు భరోసా ఇవ్వకుండా ఆపిందెవరు అని సూటిగా ప్రశ్నించారు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్లో వేయాల్సిన రైతు భరోసా ఇప్పటికీ వేయకపోవడంపై ఆగ్రహించారు. రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఏనాడు మేడారం వెళ్ళలేదని అబద్ధాలు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. అది దుర్మార్గమైనటువంటి నింద, అపవాదు, దుర్మార్గమైనటువంటి ఆరోపణ. ఎందుకు పోలేదు మనమే చూస్తాం కదా, ఇగో సాక్ష్యం కూడా ఉంది కదా. కేసీఆర్ వెళ్ళలేదని చెప్పడం దుర్మార్గం అని అన్నారు. ఆయన జాతరకు వెళ్ళకుంటే ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు నిలిపేస్తారా అని ప్రశ్నించారు. 250 కోట్లు వెచ్చించి కట్టిన మేడారం కట్టడాలు నెల తిరగకుండానే కుప్పకూలుతాయని తెలిపారు. మోసాల సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు అంటూ డైరెక్ట్గా మీరు రైతు బంధు అయితే ఇక ఇచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ప్రజలకు కూడా చాలా చిరాకు వచ్చేసింది. వీళ్ళు ఇయ్యరు వీళ్ళు పోరు అన్నట్టుగానే ఉన్నదట. కాకపోతే ఎందుకు ఇయ్యరని అడగడానికే ఇలా మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇయ్యరు, అంతకుముందు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇయ్యరు చెప్పురి. ఇక ఇంకొక వార్త వచ్చింది ఇక్కడ. సో విజయ్ రష్మిక పెళ్ళి 26నట. ఉదయ్పూర్లో అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో సోషల్ మీడియాలో ప్రచారం. ఇది కూడా ప్రచారమేనట, వాస్తవం కాదట. ఓ గిట్ల ఉంటాయి వార్తలు, సినిమాల్లో గమ్మతుంటాయి వార్తలు, అన్ని బరాబర్ అన్నట్టు ఉండయి. అట కిందనే ఉంటుంది, అట మనం చెప్పినట్టే ఉంటాయి. ఒకసారి చూడండి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్ళి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా ఈ జంటను చూస్తే ఏమనిపిస్తుంది అంటే మొదటి సినిమాలనే లవ్లో పడ్డట్టు అనిపిస్తుంది. అదే సినిమా గీత గోవిందం కదా, ఆ సినిమాలనే లవ్లో పడ్డట్టు అనిపించింది. అప్పుడే అరే వీళ్ళ జంట బాగుంది, జోడి బాగుంది అనుకున్నారు. కానీ వాళ్ళు సినిమాల వరకే అనుకున్నారు, కానీ వీళ్ళు రియల్ లైఫ్లో కూడా డిసైడ్ అయిపోయారు. మనమే చూసినాం జీవిత రాజశేఖర్ సినిమాలో నటించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. ఇంకా చాలామంది ఉంటారు, శ్రీకాంత్, ఊహ, ఇట్లా కొద్దిమంది ఉన్నారు. ఇంకా కొన్ని జంటలు ఉన్నాయి, నాగార్జున, అమల, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. అబ్బో నాకు కూడా సినిమాలు బాగానే తెలుసు. అయితే ఒక 4-5 జంటలు చెప్పినంటే కొంత అవగాహన ఉన్నట్టే. సో వాళ్ళు కూడా సినిమాలల్లో నటించిన తర్వాత ఇష్టపడి ఆ 30 రోజుల్లో 2 నెలల్లో కలిసి పనిచేయడంలో కలిగినటువంటి ఆ బాండింగ్తోని పెళ్లి చేసుకున్నారు. సరే అలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కలిసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ డబల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అదంతా సెకండరీ. బట్ ప్రైమరీగా మాత్రం మళ్ళొక సినిమా జంట కలవబోతా ఉన్నారని ఈ వార్త వచ్చింది. అయితే అభిమానులు ఎదురు చూస్తున్నారట. మరోవైపు వీరి వివాహం జరిగే తేదీ ఇదే అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేవలం బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని తెలిసింది.